ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు వేరు ప్రాంతాల్లో ఆ పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈరోజు విశాఖలో కూడా ఆయన ఉన్నారు. సరే, అదే మీరు వేరు ప్రాంతాలు అన్ని జిల్లాల్లో పర్యటించారు. కార్యకర్తల మనోభావం ఏ రకంగా ఉంది? ఒక రకంగా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఏ అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చారు? ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కేవలం మా పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు, ప్రజల్లో కూడా కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దానికి రీజన్ ఒక్కటే, చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయట్లే. పచ్చి అబద్ధాలు, ఏమీ చేయకపోయినా పెద్ద ప్రచారం. ఒక పేదవాడికి ఒక గజం ఇంటి స్థలం ఇవ్వలేదు, ఒక దళిత కుటుంబానికో ఒక గిరిజన కుటుంబానికో ఎకరం భూమి ఇవ్వలేదు. ఇక 99 పైసలకి విశాఖపట్నంలో విలువైన భూములన్నీ కూడా పనిచేస్తూ ఉంటే ఏం చేస్తారు? కళ్ళ ముందు ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? ఏదైనా ఒక 100 రూపాయలు అకౌంట్లో వేసారా? చివరికి మీరు చెప్పిన ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఈ 18 నెలల 20 నెలల కాలంలో ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఏ విషయంలో మీరు సక్సెస్ అయ్యారో చెప్పండి. పలానా పథకం మా మార్క్ అని చెప్పండి. ఒక పక్కన అన్ని పథకాలు మీరు చాప చుట్టేసి సూపర్ 6 సూపర్ హిట్ అంటే మీరు ఆడబిడ్డని ఇది ఇచ్చారా? నెలకి 1500 ఇస్తా ఉన్నారు కదా, ఇచ్చారా? అది సూపర్ 6లో లేదా? 50 ఏళ్ళకి మీరు బీసీలకి పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? అది సూపర్ 6 కాదా? నిరుద్యోగ భృతి ఏమైంది? 3000 రూపాయలు ఇస్తా అన్నారు కదా, అది సూపర్ 6లో లేదా? ఏం చేశారు మీరు? అడిగితే కేసులు పెట్టడం. జగన్ గారి బర్త్డేకి కోడి కోసుకుంటే కేసు, మేకను కోస్తే కేసు, రేపు ఎవడన్నా కొబ్బరికాయ కొడితే కూడా కేసు పెడతారు, ఎందుకంటే భూమి బద్దలైపోయిందని చెప్తాడు. అంటే ఇంత అరాచకంగా ఎక్కడ ఏ ప్రభుత్వం అణిచివేత ద్వారా మేము అధికారానికి ఇంకా చేరువవుతాం, ఇంకా అనుభవించగలుగుతాం అనుకుంటే తిరుగుబాట్లు వచ్చినాయి కానీ ఏమీ రాలే. ఓకే సార్, ఈ దావోస్ పర్యటన ఏ రకంగా ఉన్నట్టు అనిపిస్తుంది? దావోస్ పర్యటనకి కొన్ని ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారు అత్యధికంగా సీఎంగా దావోస్ వెళ్ళారు కాబట్టి ఆయన దావోస్ మ్యాన్ అంటున్నారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి దావోస్ మ్యాన్ అంటే అర్థం ఏముందో. కార్పొరేట్లకి అనుగుణంగా పనిచేసేవాడు, సామాన్య ప్రజలకి దూరంగా జరిగిపోయినవాడు అని ఉంది. అదే అర్థం ఉంది ఇంచుమించుగా. చూడండి, దావోస్ వెళ్తాడు, బెంగళూరులోని రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం, ఒక ప్రైవేట్ కంపెనీ, ఊరు పేరు లేని కంపెనీ, పెద్ద పాపులర్గా లేని కంపెనీ. ఇప్పుడు రిలయన్స్ వచ్చి 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతాడు ఆంధ్రప్రదేశ్లో అంటే అర్థం ఉంది. ఎవడో వేరే పేరు చెప్తాడు, RMZ అంటారు, ఉరస అంటారు, ఎప్పుడు పుట్టినో తెలియదు ఆ కంపెనీ. వాళ్ళు దాని కెపాసిటీ అంతా తెలియదు, 1,00,000 కోట్లు పెడతారంటారు, దాన్ని హెడ్లైన్స్ వేస్తారు. అంటే ప్రజల్ని ఆ రోజు మభ్య పెట్టడం తప్పించి ఫైనల్గా అసలు మీరు 2014-19 మధ్య పెట్టిన సమ్మిట్లు ఎన్ని, ఆ సమ్మిట్లో మీరు తీసుకొస్తాన్న పెట్టుబడులు ఎన్ని, మీరు చేసిన MOUలు ఎంత, ఆ MOUలు రియలైజేషన్ అయింది ఎంత, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంత ఉపాధి అవకాశాలు ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ చెప్పమానండి. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర మొదలు పెడదాం అనుకున్నారు. దాని ఇంపాక్ట్ ప్రస్తుతం పాలిటిక్స్ మీద ఏ రకంగా ఉండే అవకాశం? జగన్ గారు అంటేనే ప్రజానాయకుడు, పేద ప్రజల కోసం నిరంతరం తప్పించేవాడు, జనం పట్ల ఆదరణతో ప్రేమతో ఉండేవాడు. కాబట్టి ఆయన పాదయాత్రకంటూ వస్తే ఇంకా చాలా సమస్యలు బయటకు వస్తాయి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. అదేవిధంగా ఆయన సమస్యలు నేరుగా తెలుసుకుంటే గత ప్రభుత్వంలో ఎంత సంక్షేమ పథకాలని ఎన్ని విధాలుగా ఎంత గొప్పగా అమలు చేశారో మనం చూసాం. డెఫినెట్గా పాదయాత్ర అంటూ చేస్తే జగన్ గారు దానివల్ల మంచి చాలా జరుగుతుంది ఈ రాష్ట్రంలో. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, వలసలు ఉంటాయి, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అది కాదు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా శక్తివంతమైన నాయకత్వం కాబట్టి ఆయన ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. 3 పార్టీలు కూటమి కట్టినాయి, డైరెక్ట్ పార్టీలు, ఇండైరెక్ట్ పార్టీలు చాలా ఉన్నాయి. కానీ జగన్ గారు ఎప్పుడు ఒక్కడే కదా, ఆయన ఒక్కడే పోరాటం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఏంటంటే ఎవరు వచ్చినా ఆయన వెనకాల మేమందరం మాత్రం కసిగా పనిచేస్తాం. ఇది కురసాల కన్నబాబు పర్యటన సందర్భంగా ఏదైతే విశాఖతో పాటు వేరు ప్రాంతాల్లో తక్కువ ధరకు భూములు ఇవ్వడం పై ఆయన విమర్శలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేపట్టే పాదయాత్రతో ఒక రకంగా ప్రజా సమస్యలు ఎక్కువ సంఖ్యలో పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నట్టు కురసాల కన్నబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను
రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.